అందరికీ నమస్కారం అండి. ఆరోగ్యం పట్ల అందరికీ అవగాహన కల్పించాలన్నదే నా వీడియోల యొక్క ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి. కింద లైక్ బటన్ ఉంటుంది. దాని మీద ప్రెస్ చేయండి. లైక్ అవుతుంది. ఈరోజు స్పెషల్‌గా లేడీస్‌కి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆడవాళ్ళకి వయసు పెరిగినా అందం చెదరకూడదనుకుంటారు. మరి ఎన్నో చోట్ల యాడ్స్ చూసి ఈ క్రీములు, లోషన్‌లని మీరు కూడా తెచ్చుకొని వాడుతూ ఉంటారు. అయితే ఇన్ని సంవత్సరాలు ఇటువంటివి వాడుతూ మీరెంతో ఖర్చు పెట్టుంటారు. కానీ నేచురల్ బ్యూటీని పెంచుకోవడానికి, మనకున్న ఒరిజినల్ బ్యూటీని చెదరకుండా కాపాడుకోవడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనవసరం లేదు. సహజంగా అందం అనేది లోపల నుంచి రావాలి. పైపైన మనం ఏదో పూస్తే వచ్చేది కాదు. మనం ఏజ్ పెరిగినా ఏజ్ పెరిగినట్టు ఉండకూడదు. స్కిన్ గ్లో ఉండాలని కదా అందరూ కోరుకుంటారు. మరి 40, 50, 60 ఏళ్ళొచ్చినా పెళ్ళైనా, పిల్లలు పుట్టినా, ఇటు మనవళ్ళొస్తున్నా సరే, మన అందం తరగకూడదు, చెదరకూడదు అనే కదా అందరూ స్త్రీలు ఎక్కువగా కోరుకుంటారు. అయితే మరి ముఖ్యంగా ఫస్ట్ చేయాల్సిందేంటంటే, మంచినీళ్ళు ఎక్కువగా తాగటం. మరి లేడీస్‌లో ఉన్న బలహీనత ఏమిటంటే, మంచినీళ్ళు చాలా తక్కువగా తాగుతుంటారు. మెయిన్‌గా అందాన్ని, చర్మాన్ని చిన్న ఏజ్‌లోనే ఏజ్ లుక్ వచ్చేటట్టు, ముసలి రూపొచ్చేటట్టు చేసేది మంచినీళ్ళు తాగకపోవడం వలన. జెంట్స్‌తో పోల్చుకుంటే లేడీస్ చాలా తక్కువగా తాగుతుంటారు నీళ్ళు. ఎందుకంటే ఈ స్కూల్‌కెళ్ళేటప్పుడు, కాలేజ్‌కెళ్ళేటప్పుడు ఈ వాటర్ ఎక్కువ తాగటం వలన ఎక్కువగా యూరిన్ వస్తుందని వాటర్ తక్కువ తాగటానికి అలవాటు పడుతుంటారు ఆడపిల్లలు. తర్వాత ఉద్యోగాల్లో చేరిన తర్వాత ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఇబ్బందులను, ఆఫీసుల్లో కూడా వాష్‌రూమ్స్ నీట్‌గా ఉండవు. వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయనో, లేదంటే నలుగురిలో అస్తమానం ఇలా బాత్రూమ్‌కి తిరిగితే బాగోదనో, ఇలా కొన్ని ఫీలింగ్స్ వల్ల యూరిన్ రాకూడదని మంచినీళ్ళు తక్కువగా తాగుతుంటారు. కానీ ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మన అందానికి శాపం మంచినీళ్ళు తక్కువ తాగటం. ఈ నేచర్ నుంచి, ఎండ నుంచి, గాలి నుంచి, పొల్యూషన్ నుంచి రక్షించుకునేది స్కిన్ కదా! ఈ స్కిన్ టోన్ అంతా కూడా కేవలం నీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. బాడీలో నీరెప్పుడు తగ్గిందో చర్మం లోపల ఎలాస్టిన్, కొలాజన్ అనే 2 బ్యాండ్స్ ఉంటాయి స్కిన్ కింద. ఈ బాడీలో నీరు లేనప్పుడు ఆ బ్యాండ్స్ కట్ అయిపోతాయి. నీరు బాగా ఉన్నప్పుడు, విటమిన్ సి బాగా అందినప్పుడు స్కిన్ హెల్తీగా ఉంటుంది. నీరు బాగా ఉన్నప్పుడు స్కిన్ ఫోల్డ్ అవ్వనివ్వదు, తెగనివ్వదు. ఆ ఎలాస్టిస్ స్కిన్‌కి బాగా వచ్చి చాలా స్మూత్‌గా ఉండేటట్లు చేస్తుందన్నమాట. అంటే ఏ క్రీములు, లోషన్లు రాయకుండానే నేచురల్‌గా అందంగా ఉండేటట్లు చేసేది, మన స్కిన్ గ్లోగా ఉండేటట్లు చేసేది నీరు. అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను. ఏమి చేసినా, ఏది ఆచరించినా, ఆచరించకపోయినా మీరు ఫస్టు ప్రతిరోజు 4 లీటర్లకు తగ్గకుండా మంచినీరు త్రాగండి అని చెప్పేసి. మరదే జెంట్స్ అయితే ఎండలో తిరిగిన వారైతే రోజుకి 4:30, 5 లీటర్లు తాగండి మంచినీళ్ళు. నేను ఇదివరకు వీడియోలో చెప్పాను కదా! ఏ విధంగా తాగాలో. అలా ఒక క్రమ పద్ధతిలో తాగితే యూరిన్ ఎక్కువగా రాదు. మరి రోజుకి 4 లీటర్ నీరు. దీనికేమైనా ఖర్చుందా? దీనికేమైనా పెట్టుబడి పెట్టాలా? లేదంటే మీ జాబ్‌లు, బిజినెస్‌లు ఏమన్నా వదిలేయాలా? లేదంటే మీ రుచులు ఏమన్నా త్యాగం చేయాలా? నీరు తాగడానికి కూడా ఇబ్బందంటే మరి అందం ఎలా వస్తదండి? మనం ఏమి చెయ్యం, అన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఇదే మనం చేసే పెద్ద పొరపాటు. మన చర్మ సౌందర్యానికి ఫస్ట్‌ది వాటర్. ఈ వాటర్ ఎలా తాగాలి, ఏం లేదన్నది ఇదివరకే నేను వీడియోలో చేశాను. చూసుకోండి ఒకసారి వెళ్లి నా వీడియోలో ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అంత వాటర్ ఎలా తాగాలి, ఏం లేదంటే లెంత్ అయిపోతది వీడియో. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు అస్సలు తాగకండి. దానివల్ల నష్టం జరుగుతుంది. ఏ విధంగా తాగాలి, ఎప్పుడు ఎంత తాగాలి, ఎలా తాగాలనేది నేను వీడియోలో అంతా ఒక క్లియర్‌గా చేశానండి వీడియో. దాన్ని ఒక క్రమ పద్ధతిలో ఎలా తాగాలన్నది తెలుసుకొని తాగండి. ఇక స్కిన్ గ్లో అవ్వాలన్నా, స్కిన్ హెల్తీగా ఉండాలన్నా, స్కిన్ సెల్స్ ముసలితనానికి గురవ్వకుండా ఉండడానికి ప్రధానంగా ఇంకోటేంటంటే విటమిన్ సి, విటమిన్ ఇ. ఈ 2 ప్రతిరోజు పుష్కలంగా అందించండి. నీళ్లు తక్కువ తాగటం, విటమిన్ సి లోపించడం. అంటే ఏంటంటే, మనం 3 పూటలు వండినవి, వార్చినవి, అలవాటుగా వేపినవి, ఈ జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఈ కేకులు, ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్ ఇటువంటివి ప్రాసెస్ చేసినవి, వేడి చేసినవి. మరి టేస్ట్‌గున్నాయని ఇటువంటివన్నీ మనం తింటాం. ఇటువంటి వాటిల్లో విటమిన్ సి జీరో. ఈ విటమిన్ సి లోపించడం వలన స్కిన్ ఎలాస్టిన్, కొలాజన్ అనే బ్యాండ్స్ దెబ్బతినడం, స్కిన్ ఫోల్స్ వచ్చేటట్లు చేస్తుందన్నమాట. మరి విటమిన్ సి, విటమిన్ ఏ జ్యూస్‌లో ఉంటుంది? ఫ్రూట్ జ్యూసులతో పోలిస్తే సమానమైన ఫలితాలనిస్తూ ఫ్రూట్ జ్యూసుల కంటే 3 రెట్లు తక్కువ తయారయ్యే ఈ జ్యూస్ కంటి చూపుని మెరుగుపరుస్తుంది. కణజాలం జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి, ఇన్‌ఫ్లమేషన్ నుంచి బాడీని కాపాడడానికి,
రక్తాన్ని తయారు చేసుకోవడానికి, చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ఇన్ని విధాల లాభాలనిచ్చే ఈ వెజిటబుల్ జ్యూస్ ఏ విధంగా తయారు చేయాలో చూడండి. చూడండి, ఒక్క మనిషి కోసం నేను తీసుకుంటున్నానండి. ఒక కీరా దోసకాయ, ఒకటి బీట్రూట్, ఇవి చిన్న సైజు, అందుకు ఒక బీట్రూట్ తీసేసుకున్నాను. అదే ఒక మనిషికి అయితే ఒక ముక్క అయితే సరిపోతుంది, అంటే సైజుని బట్టి. నేను చాలా చిన్నవి ఇవి, మీకు వీడియోలో ఇలా పెద్దగా కనిపిస్తున్నాయేమో కానీ చాలా చిన్న బీట్రూట్స్ ఇవి. ఒకటి లేదా రెండు టమాటాలు, ఒకటి లేదా రెండు సైజుని బట్టండి అన్నీ, ఒకటి లేదా రెండు క్యారెట్లు. ఇది కాంబినేషన్ వెజిటేబుల్ జ్యూస్కి. ఇవి నేనైతే ఒక హోల్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కోసం తీసుకుంటున్నాను అండి ఎక్కువ. 4 క్యారెట్లు, 4 కీరా దోసకాయలు, 5 క్యారెట్లు, 6 టమాటాలు, 5 బీట్రూట్. చాలా చిన్నవి ఇవి. నేను అందుకే పెద్ద సైజు అయితే ముక్క వేస్తాను, ఒక హాఫ్ వేస్తాను. మామూలుగా ఒక మనిషికి అయితే ఒక ముక్క వేస్తే సరిపోతుంది. నేను ఇవి చిన్నవి కాబట్టి 5 తీసుకున్నాను. ఓకేనండి. అంటే ఒక 250 to 300 ml వస్తుందండి వీటికి మాత్రం. ఇదే మాకైతే ఇంకా మాకు సరిపడా 250, 200 మా పిల్లలకి సరిపడా నేను వచ్చిన బట్టి ఇచ్చేస్తాను. మాకైతే మా ఫ్యామిలీకి అయితే ఇది సరిపోతుంది. చూడండి, ఇగో ఈ విధంగా క్లీన్ చేసుకొని ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, కీరా దోస టమాటా ముక్కలు ఫస్ట్ వేసుకోవాలండి మిక్సీ జార్లో. క్యారెట్ బీట్రూట్ కనుక ఫస్ట్ వేస్తే జారు తిరగదు. ఇది చూడండి, జ్యూస్ ప్యూర్ జ్యూస్ అండి, ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేదు. ఇది పిప్పి క్లాత్ వేసి వడగట్టేస్తే ఈ పిప్పి ఇలా వస్తుంది. చూడండి, ఈ జ్యూసు మాకు 5 గ్లాసెస్ వస్తుందండి. ఇది చూడండి ఎంత తక్కువ వచ్చిందో పిప్పి. ఇందులో మీకు సరిపడా తేనె నిమ్మరసం కలుపుకొని తాగండి. ఇగో 4 గ్లాసెస్ వచ్చింది మాకు. ఇందులో ఇంకొక 1.5 గ్లాస్ ఉందండి మా హస్బెండ్ కోసం, మా పిల్లలకి. నాకు ఇది ఒక గ్లాస్ వచ్చేసి 250 ml. ఈ వెజిటేబుల్స్ ఎందుకు వాడుతున్నామంటే, కొత్తవారు ఎవరైనా తాగొచ్చు, కంఫర్ట్‌గా ఉంటుంది. వేరే వెజిటేబుల్స్ జ్యూస్ అయితే తాగలేరు. షుగర్ పేషెంట్లు ఫ్రూట్ జ్యూస్ తాగకూడదు, కానీ వెజిటబుల్ జ్యూస్ తాగొచ్చు. రక్తం పట్టాలన్నా, చర్మ సౌందర్యానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఫ్రూట్ జ్యూసులు తాగాలంటే ఒక ఫ్యామిలీకి రూ. 300 పైన ఖర్చయిపోతుంది. అదే వెజిటబుల్ జ్యూస్ అయితే రూ. 50లో నలుగురికి 4 గ్లాసులు తయారవుతుంది. తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలు. మనకి రక్తం తయారు చేయడంలో కావాల్సిన బెస్ట్ జ్యూసుల్లో ఇదొక జ్యూసు. ఇది ఫ్రూట్ జ్యూసులకు సమానం అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఉదయం ఒక వెజిటబుల్ జ్యూసు, అంటే ఇది తక్కువ ఖర్చులోనే అయిపోతుంది గదా! ఉదయం వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ ఆగి ఒక వెజిటబుల్ జ్యూసు, ఇది తాగిన తర్వాత, జ్యూస్ తాగిన తర్వాత ఒక 45 మినిట్స్ ఆగి బ్రేక్‌ఫాస్ట్ చేయండి, అవుతుంది. ఈవినింగు 4:35కి ఒక ఆరెంజ్ జ్యూసు. ఇక్కడ కాస్మెటిక్స్ ఖర్చు పెట్టింది ఇక్కడ కట్ చేసి అక్కడ జ్యూస్‌కి ఖర్చు పెట్టండి. ఇవి శాశ్వత పరిష్కారం కాదు. ఈ కాస్మెటిక్స్, క్రీములు, లోషన్‌లనేవి ఇవి తాత్కాలికం. అప్పటికప్పుడే అందంగా కనిపించడానికి. శాశ్వతంగా అందంగా ఉండలేం వీటి వల్ల. కాబట్టి ఈవినింగు ఒక ఆరెంజ్ జ్యూస్, దీనివల్ల ఎన్నో లాభాలు. మన హెల్తీగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు. దీనివల్ల ఎన్నో లాభాలున్నాయి. అంటే ఉదయం తాగిన వెజిటబుల్ జ్యూస్‌లోనే విటమిన్ సి, విటమిన్ ఏ వెళ్తుంది. కానీ కావాల్సినంత పుష్కలంగా వెళ్ళాలి అంటే ఈవినింగ్ ఒక ఆరెంజ్ జ్యూసు తాగండి. అందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. గ్రహించండి, ఆరోగ్యం అంటే ఏంటో తెలుసుకోండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.